యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 జనరల్గా ఏంటి అంటే యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 కొన్ని ఇన్స్టిట్యూషన్స్ యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 ఫ్రీగా యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు కోచింగ్. సో ఇది ఒక మంచి పరిణామం. అండ్ కొంతమంది ఇన్స్టిట్యూట్స్ బేసిక్ బుక్స్ కూడా ఇవ్వట్లేదు. సో కొన్ని ఇన్స్టిట్యూట్స్ బుక్స్తో పాటు మెటీరియల్స్ అన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. స్టాండర్డ్ మెటీరియల్స్, బుక్లెట్స్, వాట్ నాట్ విత్ ఇన్ ద చాలా తక్కువ కాస్ట్ తోటి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2తో పాటు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. యూపీఎస్సీ రిలవెంట్గా ఉంటాయి. ఈపీఎఫ్ఓ కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, నాబార్డ్ కావచ్చు, ఎస్ఎస్సీజీఎల్, ఇలా చెప్పుకుంటూ పోతే సిఏపిఎఫ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బోల్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మీరు బిఫోర్ కమింగ్ టు ది యూపీఎస్సీ, బిఫోర్ యూపీఎస్సీ మనం ఎంటర్ ఇక కోచింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకముందే సో మనం ఓవర్ వ్యూ అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యూపీఎస్సీలో సక్సెస్ రేట్ 0.01% మాత్రమే. సో అందుకనే మీరు ఆల్టర్నేట్ ప్లాన్ బి, ప్లాన్ సి కూడా పెట్టుకుంటే తప్పే లేదు. ఓకేనా? అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్, ఇలా కాకుండా డైరెక్ట్గా నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతా, యూపీఎస్సీ లేకపోతే ఇంక నేను వదిలేస్తా అనే థాట్ తోటి అది ఒక ఆస్పెక్ట్లో అది మంచిదే. యూపీఎస్సీ ఎలాగైనా యూపీఎస్సీ క్రాక్ చేయాలని అనుకోవడం మంచిదే. ఆ మోటివేషన్ ఉండాలి కూడా. కానీ కొంత మన మోటివేషన్తో పాటు రియాలిటీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్ ది బెస్ట్.